41వ సర్గము. హనుమంతుడు ప్రమదావనమును అశోకవాటికను ధ్వంసము చేయుట. సీతాదేవి తనకడ సెలవుదీసుకుని వెళ్లబోవుచున్న హనుమంతుని ఎడ పూజ్యభావముతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కునియాడెను. పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశము నుండి కొంతదవ్వరిగి కొంతమేరకు ఇట్లు ఆలోచింపసాగెను. సీతాదేవిని దర్శించుట అను ఒక కార్యము ముగిసినది, ఇంకను చేయవలసిన కార్యము కొంచెము మిగిలియున్నది. చతురుపాయములలో మొదటి మూడింటిని సామ, దాన, భేదోపాయములను ప్రక్కనబెట్టి నాల్గవదియగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది. రాక్షసులకడ సామోపాయము పనిచేయదు. ధనమదాంధుల ఎడ దానము నిష్ప్రయోజనము. బలగర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు. ఇంక నా పరాక్రమమునకు పనిచెప్పుటయే సమంజసము. ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమమును చూపుటయే సరియైనయుపాయమని నా నిశ్చితాభిప్రాయము. ఏలనన ప్రముఖులైన రాక్షస్యోధులెల్లరునూ రణరంగమున హతులైనచో మిగిలిన వారు ఏదోయొక విధముగా సులభముగనే చల్లబడుదురు. అప్పగింపబడిన కార్యమును సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరియెన్ని కార్యములనైనను సాధింపవచ్చును. అట్టివాడే నిజముగా కార్యదక్షుడు. కార్యమదెంత స్వల్పమైనదైనను దానిని సాధించుటకు పెక్కుపాయములుండును. వాటినన్నింటినీ ఎరింగిన వాడే యథార్థముగా కార్యసమర్థుడు. నేను ఇక్కడనే శత్రుబలములకును మనవారి బలములకును యుద్ధనైపుణ్యమునందలి తారతమ్యములను బాగుగా తెలిసికొనుట యుక్తము. పిమ్మట కృతనిశ్చయుడనై సుగ్రీవునికడకు వెళ్ళినచో అప్పుడు ప్రభుశాసనమును చక్కగా నెరవేర్చిన వాడనగుదును. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించునట్లు చూడవలెను. అప్పుడే రావణుడు యుద్ధమున తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలిసికొనగలడు. కావున రావణుని, వాని మంత్రులను, సైన్యమును, అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను, మనస్సులోని ఆలోచనలను బాగుగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళెదను. క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది, నందనవనముతో సమానమైనది, బహువిధములైన చక్కని వృక్షములతోడను లతలతోడనుగూడి నయనానందకరముగా మనోజ్ఞముగానున్నది. ఎండిపోయిన వనమును అగ్ని భస్మమొనర్చినట్లు నేను ఈ వనమును ధ్వంసము చేసెదను. ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును. పిమ్మట అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు, నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించిన కాల్బలములతోనూ గూడిన గొప్ప సైన్యములను రావణుడు ఇచ్చటికి పంపును. అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును. తీక్ష్ణమైన పరాక్రమముగల ఆ రాక్షసయోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను. అనంతరము తీవ్రమైన పరాక్రమముగల మారుతి విజృంభించిన వాడై పెనుగాలివలె అత్యంత వేగముతో బలముగా వృక్షములను పెకలించి వేయనారంభించెను. పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకలారావములతోనూ వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచున్న ప్రమదావనమును భగ్నము చేసెను. ఆ వనమునందలి వృక్షములన్నీయును పూర్తిగా నేలమట్టమాయెను. సరస్సులు పాడైపోయెను. క్రీడా పర్వతములన్నీయును నుగ్గునుగ్గాయెను. అప్పుడా వనము ప్రాణములేని దేహమువలే శోభావిహీనమయ్యెను. ఆ అశోకవనము కలవరపాటునకు లోనైన వివిధములగు పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయెను. అచటి జలాశయములు చిన్నాభిన్నములాయెను. ఎర్రని చిగుళ్ళు వాడిపోయెను. వృక్షములు, లతలు నేలకూలెను. కారు చిచ్చుచే బుగ్గియైపోయినట్లు ఆవనము నిస్తేజమాయెను. ఆధారములను కోల్పోయిన తీగలు నిరాశ్రయములై విహ్వలలైన స్త్రీలవలే కడదప్పియుండెను. హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనము నందలి పొదరిండ్లు, చిత్రశాలలు అతలాకుతలములాయెను. అందలి మహాసర్పములు, పెద్ద పులులు మొదలగు క్రూరజంతువులు ఆర్తధ్వనులు చేయసాగెను. క్రీడాపర్వత గుహలు, ఇతర గృహములు పూర్తిగా దెబ్బతినెను. ఈ కారణముగా ఆ సుందరవనము తన పూర్వవైభవమును పూర్తిగా కోల్పోయెను. సీతాదేవిని ఆదుకొనుటకే వచ్చిన ఆ కపీశ్వరుని బలప్రభావముచే రావణుని అంతఃపురకాంతల విహారార్థమై ఏర్పడిన అశోక లతాసమూహలతో కలకలలాడు ఆ వనప్రదేశము శోకమున మునిగిన స్త్రీలతో గూడినదై నిస్తేజమై ఒప్పెను. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడునట్లుగా వనమును భంగపరచెను. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షసయోధులతో ఒంటరిగా పోరాడదలచినవాడై
అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ వనముఖ ద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురు చూచుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 41వ సర్గము.